ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు ముందుగా చదువుకుందాం. 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా, తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు. ప్రియులరా, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకోగలిగితే ప్రభువు యొక్క విడుదల సంవత్సరము అని పేరు పెట్టుకోవచ్చు. లేదా ఇది ప్రభువు యొక్క విశ్రాంతి సంవత్సరము. ఈ 15వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 6వ వచనము వరకు సహోదరుణ్ణి అప్పు నుండి విడిపించుట. సహోదరుణ్ణి అప్పు నుండి విడిపించుట. 7 నుండి 11వ వచనం వరకు సహోదరుని పేదరికములో కనికరించుట. సహోదరుని పేదరికములో కనికరించుట. 12 నుండి 18వ వచనం వరకు సహోదరుని సేవకు ప్రతిఫలమిచ్చుట. సహోదరుని సేవకు ప్రతిఫలమిచ్చుట. 19 నుండి 23 వరకు ప్రథమ సంతతిని ప్రతిష్ఠించుట. ప్రథమ సంతతిని ప్రతిష్ఠించుట. ఈ విషయాలను మనము ధ్యానం చేద్దాం. మొదటి 6 వచనాలు సహోదరుణ్ణి అప్పు నుండి విడిపించుట కదా. ఈ భాగంలో ఒక సహోదరుడు అప్పు చేసిన ఎడల సహోదరుడు కదా. 2వ వచనములో సహోదరుని అన్నాడు. 3వ వచనములో సహోదరుణ్ణి అన్నాడు. 9వ వచనములో సహోదరుణ్ణి కదా. సహోదరుడు అనే మాట మనం ఈ భాగాల్లో గమనిస్తూ ఉన్నాం. సో సహోదరుని రుణ విముక్తి. లేవియా కాండములో కూడా ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. లేవియా కాండం 25వ అధ్యాయం 4వ వచనములో 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అందుచేత నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు అన్నాడు. 6 రోజులు పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి. 6 సంవత్సరములు వారి చేనును దున్నాలి, విత్తాలి, కోయాలి. 7వ సంవత్సరము భూమికి కూడా విశ్రాంతి సంవత్సరమును ఇవ్వాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మంచిది ప్రియులరా, ఈ మొదటి 2 వచనాల్లో దేవుడు ఒక అప్పు చేసినటువంటి సహోదరునికి ఒక సదుపాయమును ఆయన అనుగ్రహించాడు. అప్పు చేసిన సహోదరునికి లేదా అప్పు చేసిన సహోదరుణ్ణి మీరు క్షమించాలి. 2వ వచనములో ప్రభు తేటగా ఆయన చెబుతున్నాడు, మీరు క్షమించండి, అతన్ని మీరు బంధింపకూడదు. ఈ 6 సంవత్సరములు ఒకవేళ అతని పొలాన్ని మీరు తీసుకున్నారా, అతని అప్పు వడ్డీ తీసుకున్నారా, మీరు 7వ సంవత్సరం మీరేం చేయాలి, ఆ సహోదరుణ్ణి నిర్బంధింపకూడదు. అంటే మరొక పరిభాషలో ఆ రుణాన్ని మాఫీ చేయాలి. అంటే ఈ భాగములో క్షమాపణ విషయములో మన పట్ల దేవుని చిత్తం ఏమిటంటే బలవంతంగా కాదు, ఇష్టపూర్వకముగా క్షమించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దైవ గ్రంథములో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో కూడా మీరు క్షమించండి కదా. ఈ అప్పు విషయమై లూకా సువార్త 7వ అధ్యాయం 42వ వచనములో ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు
అతన్ని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుము. వాళ్ళిద్దరినీ క్షమించెను. చాలా స్పష్టంగా ఈ భాగములో క్షమాపణ, స్పష్టముగా క్షమించుట అనే మాటను గమనిస్తున్నాం. అంటే సహోదరులు సహోదరీలకు వ్యతిరేకంగా ఏవైనా రుణపత్రములు ఉంటే ఏం చేయాలి? ఆ రుణపత్రములను మాఫీ చేయాలి. కారణం ఏమిటంటే దేవుడు ఆయన కనికరము గలవాడు, కనికరము గల దేవుడు. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పును మించి అతిశయించును. చూశారా దేవుని యొక్క కనికర హృదయం, అది ఎంత గొప్పదో. ఒకవేళ విడుదల చేయకపోవడం వలన కలిగే పరిణామాలు, క్షమాపణ చేయకపోయిన ఎడల కలిగే పరిణామాలు చాలా తీవ్రమైనవి. ఏమిటి ఆ తీవ్రమైన పరిణామాలు అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు ఆయన పరలోక ప్రార్థన లేదా ప్రభువు నేర్పిన ప్రార్థన, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14, 15 వచనాల్లో మనుష్యులు మీ అపరాధములను మీరు క్షమించిన ఎడల, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కుటుంబములో భార్యాభర్తల విషయములోనైనను లేదా సంఘములో సహోదరులు సహోదరీల విషయములోనైనను వీటిని మనం ఆలోచన చేసినప్పుడు ఒకరినొకరు క్షమించుకొనుట, ఒకరినొకరు క్షమించుకొనుట. ఆది కాండములో అబ్రహాము లోతుతో అన్నాడు కదా, 13వ అధ్యాయం 7, 8 వచనాల్లో, నాకును నీకును నీ పశువుల కాపురులకును నా పశువుల కాపురులకును కలహం ఉండకూడదు, మనము సహోదరులము అని నేను బ్రతిమాలు కొనుచున్నాను. పిల్లరా, మన సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. యోసేపును అమ్మివేశారు సహోదరులు. ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు తన సహోదరులను ఆయన క్షమించినవాడు. సరే, 3వ వచనములో అన్యుని గురించి చెప్పబడిన మాట, పొరుగువాని గురించి చెప్పబడిన మాట. అన్యుని విషయమై మనం అతనికి ఇవ్వవలసిన స్థానము, అన్యును నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. అన్యుని విషయం, అన్యుని నుండి నీవు దానిని మరలా తీసుకొనవచ్చు అని దేవుడు అంటున్నాడు. అన్యుడు కదా, ఈ అన్యుల విషయమై అంటే పొరుగువారి విషయమై. అయితే మనము ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆయన నేర్పిస్తూ, మీరు ద్వంద్వ ప్రమాణాలకు వ్యతిరేకంగా ఉండాలి, మీరు ద్విమనస్కులుగా ఉండకూడదు అని ఆయన తేటగా చెప్పాడు. అన్యుల విషయమై మనం ఎలా ప్రవర్తించాలి? మత్తయి సువార్త 17వ అధ్యాయం 25, 26 వచనాలను మనం చదివితే ప్రభు అన్యుల విషయమై ఇలా అన్నాడు. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, అంటే బయట సుంకమును వసూలు చేసేటువంటి సుంకపు గుత్తదారుడు వచ్చాడు, షెకెలును వసూలు చేసేటువంటి వాడు, మీ యజమానుడు, మీ గురువు, మీ బోధకుడు పన్ను చెల్లించడా అన్నప్పుడు పేతురు లోపలికి వచ్చాడు. ఇంకా పేతురు ఏం మాట్లాడక మునిపే, సిమోను, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దని, అంటే కుమారులు స్వతంత్రులు, కుమారుల యొద్ద కాదు, అన్యుల యొద్ద వారు వాటిని వసూలు చేసేవారు. అందుకే ప్రియులారా, మనము కుమారులమైన మనము సహోదరుల విషయమై మనము వారిని ప్రేమించాలి. దాసులు విషయమై వారి విషయంలో మనం యజమానులుగా ఉండాలి. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43, 44 వచనాల్లో ప్రభు అంతకు మించిన విషయాలను ఆయన చెప్పాడు. ఏమిటవి? నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని
ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా పాత నిబంధనలో. అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను శపించు వారిని ఆశీర్వదించండి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడే వారి కొరకై ప్రార్థన చేయండి. ప్రభు యొక్క గొప్ప మాటలు 4-5 వచనాల్లో వాగ్దాన దేశములో సమానతను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తరువాత ఏమన్నాడు? నీవు స్వాధీన పరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చు దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినని ఎడల, చూడండి ఆ మాట ఆఖరికి ఏమంటున్నాడు? మీలో బీదలు ఉండనే ఉండరు. ఇంత అద్భుతమైన సంగతి ప్రియులారా. మీలో బీదలు అనేవారు ఉండనే ఉండరు అనే మాట. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ లోకములో మీరు అక్కర గల వారికి ఇవ్వండి, వారి అక్కరలను మీరు తీర్చండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24లో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్ళే పోయబడును అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 8వ అధ్యాయములో, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయములో 2వ అధ్యాయములో వారి వారి అక్కరల కొలది వారు ఏం చేశారు? పంచిపెట్టారు. వారు ఉన్న వాటిని సమానముగా పంచుకున్నారు. ఎప్పుడైతే అలా చేయబడుతుందో దేశములో బీదలనేవారు ఉండనే ఉండరు అన్నాడు. ఆ వాగ్దాన దేశములో మీరు సమానముగా ఉండండి అంటూ 6వ వచనములు ఎట్లనగా, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చుదువు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదవు గాని వారు నిన్ను ఏలరు. దేవుడిచ్చినటువంటి ఉన్నత ఆశీర్వాదం, సమృద్ధి అయిన ఆశీర్వాదం ఎవరికంట? ఎవరైతే ఇచ్చువారుగా ఉంటారో ఆ ఇచ్చేవారికి దేవుడు ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే లూకా సువార్త 6వ అధ్యాయం 35-36 వచనాలను మనము గమనిస్తే ప్రభు ఇలా అన్నాడు. 35, 36, 37, 38 వచనాలు చదవండి. 35లో, మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఇంకా తేటగా చెప్పబడి ఉంది, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును అన్నాడు. సో మొదటి 6 వచనాల్లో సహోదరుణ్ణి అప్పు నుండి విడిపించుట. ఎప్పుడు? 6వ సంవత్సరం, అది విశ్రాంతి సంవత్సరం, అతనిని అప్పు నుండి విడిపించాలి. కారణం ఏంటి? నా దేశములందరూ సమానంగా ఉండాలి. ఒకరు పేదవారుగా, ఒకరు ధనవంతులుగా అసమానతలు ఉండకూడదు. మీరు కనికరమును చూపించండి, కాఠిన్య హృదయము గలవారుగా ఉండకుడి అన్నాడు. మంచిది. 7 నుండి 11వ వచనం వరకు సహోదరుని ఒక పేదరికములో అతనిని కనికరించుట. సహోదరుడు పేదరికములో ఉండగా ఏం చేయాలట? ఆ వ్యక్తిని మీరు కనికరించండి. చూడండి అక్కడ 7వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు, ఈ ఫ్రేజ్ మాటిమాటికి మీరు గమనించగలరు. మీరు వాగ్దాన దేశములోనికి వెళ్ళిన తరువాత అనే మాట. నీ పురములలో ఎవడైనను నీ సహోదరులలో ఒకడు బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కనికరింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. కదా, కనికరం. ఇది మాటిమాటికి మనము గమనిస్తున్నాం. సహోదరుడు కదా, ఎవరైనా అక్కర గలవారు, బీదవారు ఉన్నప్పుడు
అతని విషయమై మీరు కనికరించండి. మనమందరం విశ్వాసము గలవారమే. అందుకే యాకోబు తన పత్రికలో 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆయన ఏమన్నాడు? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీరేం చేయాలి? మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, చలిగాచుకోండి, తృప్తిగా ఉండండి అని చెప్తే ఏం ప్రయోజనం? వారి అక్కరలు, కనీస అక్కరలు మీరు తీర్చండి అంటూ 8వ వచనములో మీ చేతులను ముడుచుకొనవద్దు, మీ చేతులను తెరవండి, తెరవబడిన చేతులు గలవారుగా ఉండండి అన్నాడు. తెరవబడిన చేతులు గలవారుగా మీరుండాలి అంటే వారు అక్కరలలో మీ చేతులను మీరు తెరవండి. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలలో మాసిదోనియా విశ్వాసులను గురించి, యెరూషలేములో పేదవారు ఉన్నారు, కరువు వచ్చింది, కరువు సందర్భం అది. ఎటు చూసినా యెరూషలేములో పనులన్నీ ఆగిపోయాయి, తినడానికి ఆహారము లేదు. అప్పుడు మీరు నిరుపేదలైనను మీరు పరీక్షించబడ్డారు, కానీ మీ దాతృత్వము మీ శక్తికి మించినది అన్నాడు. మాసిదోనియా వారి శక్తికి మించి ఆ దాతృత్వమును, ఇంకా అసలు యోహాను అంటాడు తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలలో, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. తన సహోదరుడు లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపకపోతే దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? కనీసం వారి అవసరాలు తీర్చకపోతే నీవు ప్రాణమేం పెట్టగలవు? 9-11 వచనాల్లో, 8వ వచనములో నీ చేతిని తెరువు అన్నాడు. 8-9 వచనాల్లో, 10-11 వచనాల్లో మీ హృదయమును తెరవండి అంటున్నాడు. మీ హృదయమును తెరవండి. చూడండి 10వ వచనములో, నువ్వు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు నీ మనస్సులో నీ హృదయములో విచారపడవద్దు. మీ హృదయాన్ని తెరవండి, మీ మనస్సును తెరవండి. ఇంకా చాలాసార్లు ఇచ్చిన తరువాత అంటే మీ హృదయములో దుఃఖించవద్దు. 9వ వచనంలో ఏమన్నాడు? నీ హృదయము చెడ్డు దాని గురించి ఆలోచించవద్దు. 10వ వచనంలో నీ హృదయములో విచారపడవద్దు, దుఃఖపడవద్దు. వారి అవసరాల్లో మీరు పాలు పొందేవారుగా ఉండండి. చాలాసార్లు హృదయ విచారం, అయ్యో ఎందుకైతే ఇచ్చానా అని మీరు చింతించకూడదు. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం ఈ మాసిదోనియా వారిని ఇచ్చుటను గురించి 5వ వచనము నుండి, కావున లోగడ ఇచ్చేదామని మీరు చెప్పిన ధర్మము, ఇంతకుముందు ఏమన్నారు? ఇస్తామన్నారు. పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని మీరు ఇస్తామంటున్నారు, ఎందుకు ఇవ్వాలి అని మనసును కఠినపరుచుకుంటున్నారు. కొరింథీయులారా, దేవుని పిల్లలముగా మనము అక్కర గలవారికి మనం ఇవ్వాలి కదా. ఈ జీవన వ్యాపారములో మనం ఈ జీవిస్తున్న కాలములో రాబోయే కాలము కొరకై మనం మంచి పునాది వేసుకోవాలి. అనేక మందిని మనము సంపాదించాలి అంటే ఏం చేయాలి? ఔదార్యము గలవారమై ఉండాలి. మన ధనములో పాలిచ్చేవారుగా మనం ఉండాలి అని దైవ గ్రంథమైన బైబిల్లో తేటగా వ్రాయబడి ఉన్నది. మంచిది. తర్వాత చూడండి 12-18 వచనం వరకు, సహోదరుని సేవకు ప్రతిఫలమిచ్చుట. ఇక్కడ సేవ చేసేవారు ఎవరు? వీరు అంటే హెబ్రీ దాసుడు. అన్యులలో నుండి వచ్చిన దాసులు ఉన్నారు, హెబ్రీలలో నుండి వచ్చిన దాసులు ఉన్నారు. ఈ విషయాన్ని గమనించాలి. హెబ్రీలలో నుండి వచ్చిన దాసుడు 12వ వచనం, నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి
6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వానిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. సహోదరునికి స్వేచ్ఛనివ్వండి. అంటే దాసులుగా ఉన్న సహోదరులు వీరు. దాసులుగా ఉన్న సహోదరులను మీరేం చేయాలి? వారికి విడుదలను ప్రకటించండి. విడుదలను ప్రకటించండి. వారికి స్వేచ్ఛను మీరు ఇవ్వండి. ఎందుకు అంటే 6 సంవత్సరాలు దాసత్వం చేశారు కదా! మీకు రావలసిన సొమ్మును చెల్లించారు. ఇక మరలా 7వ సంవత్సరం అలాగే ఉంచుకొని మరలా 6 సంవత్సరాలు వారి జీవితకాలం అంతా వారిని దాసులుగా ఉంచుకొనవద్దు. నిజమే, ఒకప్పుడు దాసులమే మనం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దాసత్వములో నుండి మనలను స్వతంత్రులనుగా చేశాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయం 35, 36 వచనాల్లో దాసుడు కుమారుడు అని మాట్లాడుతూ, కుమారుడు మిమ్మును స్వతంత్రుడనుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులై ఉందురు అన్నాడు కదా. వారిని మీరు విడిపించండి, విడిపించండి. మనం ఈ మాటను చదువుతున్నప్పుడు దైవ గ్రంథములో ఒక వ్యక్తి మనకు జ్ఞాపకం వస్తాడు. ఒనేసిము దాసుడే. పౌలు ఫిలోమోనుకు పత్రికను రాస్తూ, ఒకే అధ్యాయం కదా, 16, 17 వచనాల్లో ఫిలోమోనును పౌలు ఒక కోరుచున్నటువంటి విన్నపం ఏంటంటే, ఓ ఫిలోమేను, ఒనేసిముని యొద్ద నుండి పారిపోయిన మాట నిజమే. అయితే ఇప్పుడు అతనిని నీ యొద్దకు నేను పంపుతున్నాను. నా మనిషిగా నీవు అతనిని గుర్తించు. ఇప్పుడు అతనిని దాసునిగా కాదు, సేవకుని కంటే ఎక్కువగా నాలాగే నన్ను ఎలా ఒక ప్రియమైన సహోదరునిగా నీవు చేర్చుకుంటావో, ఇదిగో ఈ దాసుని కూడా నీవు అలా చేర్చుకోవాలి, అలా చేర్చుకోవాలి అని చెబుతూ 15వ వచనములో, ఆ సంగతి చేత నేను ఈ సంగతి, ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రియులారా, మీరు ఒకప్పుడు ఐగుప్తు దేశములో ఉండగా బానిసలుగా ఉన్నారు కదా, మీరు కూడా దాసులుగా ఉన్నారు కదా ఇశ్రాయేలులారా. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విమోచించాడని మీరు గుర్తుంచుకోవాలి కదా, మీరు గుర్తుంచుకోవాలి కదా. ఈనాడు యేసుక్రీస్తులో ఉన్న విమోచనలో మన పట్ల అద్భుతమైన దేవుని కృప మన హృదయాల్లో ఉంచినప్పుడు నిజంగా మనము ఇతరుల విషయంలో కూడా ఆ ప్రేమను చూపించగలం. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎలా క్షమించాడో ఆ క్షమాపణను మనము జ్ఞాపకం ఉంచుకునే ఎడల మనము కూడా వారిని క్షమించగలము. 16, 17 వచనాలలో ఇక్కడ ఆ దాసుడు ఇష్టపూర్వకముగా ప్రేమించి అతడు ఆ ఇంటిలోనే ఉండదలచిన ఎడల, అంటే ఆ దాసుని యొక్క ప్రేమ. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కదురు పట్టుకొని తలుపు లోనికి దిగునట్లుగా వాని చెవికి దాని గుచ్చవలెను. ఆ తర్వాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును కదా. 6 సంవత్సరాలు అయిపోయింది. 7వ సంవత్సరంలో యజమానుడుండి, దాసుడా 6 సంవత్సరాలు నాకు సేవ చేశావు, నీవిక వెళ్ళిపోవచ్చు అని అన్నప్పుడు ఈ దాసుడు ఇష్టపూర్వకంగా, అయ్యా నా యజమానుడా, నీ యొద్ద నేను ఎన్ని మేలులు పొందాను, నేను ప్రేమిస్తున్నాను, నేను వెళ్ళనొల్లను, నేను నీతోనే ఉంటాను. ఆ మాటకు ఒక చిన్న గుర్తుగా ఏం చేయాలి అంటే, ఒక కదురు తీసుకొని ఈ చెవిని పట్టుకొని ద్వారబంధములో దిగునట్లుగా చెవిలో రంధ్రం పడాలి, ఆ ద్వారబంధానికి గుర్తుగా ఉండాలి. అంటే అతడు నిరంతరము దాసుడై ఉంటాడు. హెబ్రీ పత్రిక 21వ అధ్యాయం నిర్గమాకాండం 21వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనం ధ్యానం చేశాం. అంటే ఈ దాసుడు, అయ్యా నేను నీతోనే ఉంటాను అని యజమానునితో అన్నప్పుడు, ఒకవేళ యజమానుని ద్వారా ఏదో కొంత అతనికి దుఃఖాన్ని కలిగినప్పుడు వెళ్ళిపోవాలని ద్వారబంధము దాటుతూ ఉండగా, ఆ తలుపు దాటుతూ ఉండగా తన చెవికి వేయబడిన గుర్తు, ఆ తలుపుకున్న గుర్తును చూచి అతడు ఆగిపోవాలి. ప్రియులారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 40వ కీర్తన 6, 7, 8 వచనాలలో మనం గమనిస్తే,
నీవు నాకు చెవులను అమర్చితివి అన్నాడు. నా చెవులు కుట్టబడి ఉన్నాయి. నువ్వు బలులనైనను నైవేద్యములైనను నువ్వు కోరలేదు. నువ్వు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. నేను నీకు లోబడి ఉంటాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో, దేవా నీ ధర్మశాస్త్రము నీ చిత్తమును నెరవేర్చుట నాకు ఆనందం, నా ఆంతర్యములో సంతోషం. ఇష్టపూర్వకముగా మనము కూడా ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించుట, ఎవరో బలవంతంగా ప్రేమించండి ప్రేమించండి అంటే కాదు, ఇష్టపూర్వకం. ఆయన దగ్గర నీకు మేలు దొరికిందా? నీకు పాప క్షమాపణ దొరికిందా? ఆయన దగ్గర ఆశీర్వాదము దొరికిందా? ఆయన దగ్గర ఆనందము దొరికిందా? సమాధానము దొరికిందా? అయితే ఎలా వెళ్ళిపోగలవు ఆయనను విడిచి? కదా, కదురు చేత కూర్చబడవలెను. యేసు ప్రభు చెవులు మాత్రమే కాదు, ఆయన చేతులు గుర్చబడ్డాయి, ఆయన పాదాలు గుర్చబడ్డాయి, ఆయన హృదయము బల్లెపు పోటు చేత గుర్చబడి ఉన్నది. ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు తన్ను తాను అప్పగించుకున్నవాడు. అంటే ప్రేమను కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి అనే మాటను మనం గమనిస్తున్నాం. 18వ వచనములో, వాని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలైనగా వాడు 6 సంవత్సరములు నీకు దాసత్వము చేసినందున జీతగానికి రావలసిన 2 జీతముల లాభము నీకు కలిగెను. ఎంత తేటగా చెప్పాడు చూడండి 18వ వచనంలో. ఎందుకు నీవు విడిపించాలి అంటే, వాడు ఒకవేళ నీకు ఇస్తే దానికంటే అతడు 6 సంవత్సరములు చేసిన సేవ ద్వారా నీకు రెట్టింపు ఆశీర్వాదం కలిగింది కదా. నువ్వెందుకు అతనిని మరలా బలవంతంగా ఉంచుకుంటావు? అతన్ని విడుదల చేసి పంపించు. దాసుని యొక్క సేవ, దాసుని యొక్క విడుదల, రెండంతల పని చేసిన వాడు దాసుడు. రైట్. తర్వాత చూడండి 19 నుండి 23వ వచనము వరకు. ప్రథమ సంతతిని ప్రతిష్ఠించుట, ప్రథమ సంతతిని ప్రతిష్ఠించుట అంటే ఈ గోవులలోనేమి, గొర్రెలలోనేమి అన్నాడు, కోడెలలోనేమి, గొర్రె మేకలలోనేమి నీ తొలుచు దాని బొచ్చు కత్తిరింపకూడదు, దానిని యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. 20వ వచనం. యెహోవా ఏర్పరుచుకుని స్థలమున నీవును నీ ఇంటి వారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను, దేవునికి ప్రతిష్ఠించవలెను. ప్రథమ సంతతిని దేవునికి ప్రతిష్ఠించుట అనే మాట. ప్రియులారా, ఆ ప్రథమ సంతతి నిర్గమాకాండం 4వ అధ్యాయములో ఇశ్రాయేలీయులను దేవుడు మీరే నా ప్రథమ సంతతి అని వారికి ఆయన జ్ఞాపకం చేశాడు. ఎందుకు అంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆనాడు ఐగుప్తీయుల ప్రతి ప్రథమ సంతతిని సంహారకపు దూత వారి అవిశ్వాసమును బట్టి సంహరించాడు. మరి నాడు ఇశ్రాయేలీయుల మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతిని నాకు ప్రతిష్ఠించండి, నాకు ప్రతిష్ఠించండి. మరి నాడు మనమే ఆ ప్రథమ సంతతి. మనలను దేవుడు ప్రథమ సంతతిగా ఆయన ఎన్నుకున్నాడు, జ్యేష్ఠ కుమారులనుగా మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనములో దేవుని సంఘము జ్యేష్ఠుల సంఘము అని పిలువబడినది. ప్రియులారా, జ్యేష్ఠుల సంఘము అని పిలువబడినది. కాబట్టి ఈ నిర్దోషమైన ఈ జంతు లేదా ఈ ప్రథమ సంతతిని మనం ఏం చేయాలి? అక్కడ దేవుని సన్నిధిలో భుజించాలి. ఏర్పరచుకున్న స్థలం, మరి ఈనాడు ఏర్పరచుకున్న స్థలం దేవుని సంఘం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో, మత్తయి సువార్త 18:20. అక్కడ ఏం చేయాలి? ఆయనతో సహవాసము చేయాలి. దేవునితో సహవాసము, క్రీస్తుతో మన సహవాసము మనము గమనించగలం. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు.
యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ప్రథమ సంతతిగా ఉన్నాడు, జ్యేష్ఠుడు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట వలన ఆయన జ్యేష్ఠులలో ఒకడుగా, జ్యేష్ఠులలో ప్రథముడుగా, ఆయన జ్యేష్ఠుడుగా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములు, రోమాపత్రిక 8వ అధ్యాయం 29, 30 వచనాల్లో ఆయన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము ప్రభువుతో సహవాసము చేయుట కొరకు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. 21 నుండి 23 వరకు దోషభరితమైన వాటిని గురించి ఆయన మాట్లాడాడు. చూడండి, 21 నుండి, దానిలో లోపము అనగా దానిలో కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పింపకూడదు. లోపము గల వాటిని మనం అర్పించకూడదు కదా అన్నాడు. మలాకి కాలములో దేవునికి ఎలాంటివి తీసుకుని వచ్చారు? దేవుడు అడాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలులారా, మీరు నా బలిపీఠమును అపవిత్రపరిచారు. ఏమి చేసి మేము నీ బలిపీఠమును అపవిత్రపరిచాము అని అంటే ప్రభు అన్నాడు, గుడిదానిని, కుంటిదానిని, రోగము గల దానిని నువ్వు నా బలిపీఠము దగ్గరకు తీసుకుని వచ్చావు. అది యేసుక్రీస్తు బలికి వ్యతిరేకమైనది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, ఆ రక్తము ద్వారా ఆయన మనలను విమోచించిన వాడు. అందుకే దోషము లేని బలి ఆయనకు అర్పించబద్ధులమై మనమున్నాము. తర్వాత చూడండి, ఆఖరి వచనాల్లో, జింకను తిని దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాన్ని తినవచ్చును, వాటి రక్తము మాత్రము నీవు తినకూడదు, నీళ్ల వలె భూమి మీద దానిని పారబోయవలెను. జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో అపవిత్రులు దానిని తినవచ్చును. దేవుడిస్తున్నటువంటి ఈ గొప్ప సదుపాయం. యేసు క్రీస్తు ప్రభువును గూర్చి ధ్యానము, ఆయనను భుజించుట. నన్ను తినువారు నిత్య జీవము గలవారు అన్నాడు. ఆయనను భుజించుట, ఆయనను గ్రహించుట, ఆయనను ఎరుగుట, ఆయనను మన జీవితంలో ఒక భాగముగా మనము చేసుకొనుట. ఇక్కడ రక్తమును పవిత్రమైనదిగా ఎంచవలెను, రక్తమును శ్రేష్టమైనదిగా రక్తము ప్రాణము గలదిగా రక్తము నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైనదిగా నీవు ఎంచవలెను. యేసు రక్తము ద్వారా సర్వమానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగింది. యోహాను మొదటి పత్రిక 1:7, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేసెను గనుక ఆ రక్తమును నీవు భూమి మీద పారబోయవలెను. యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తమును మన కొరకై ఆయన పారబోశాడు. సర్వమానవాళి పాప క్షమాపణ నిమిత్తమై తాను రక్తమును చెందించాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, ఆయన సర్వలోక పాపమునకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఇశ్రాయేలులారా, పేదలను చూచినప్పుడు మీ చేతిని బిగబట్టవద్దు, మీ చేతిని చాచండి, మీ హృదయాన్ని తెరవండి, వారిని విడుదల చేయండి. ఒకరి ఎడల ఒకరు కనికరము గలవారుగా మీరుండండి అని చెబుతూ ఉండగా, అలాంటి కనికర, క్షమాపణ, దాతృత్వ జీవితం కలిగి జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.